వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. దాచేపల్లిలో నాగులేరుని సందర్శించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 2న పల్నాడులో రా కదలిరా బహిరంగ సభ. వైకాపాలో చేరిన బీజేపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే నాయుడుపేట గోమతి సెంటర్ వద్ద నుంచి పెళ్లకూరు వరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు శిరసునం బేటి విజయభాస్కర్ రెడ్డిలు ఈ బైక్ ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నెలవల విజయశ్రీ పరిచయ కార్యక్రమాన్ని పెళ్లకూరు టీడీపీ మండల కన్వీనర్ సంచి కృష్ణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభ్యర్థిగా ఎన్నికై తొలిసారి మండలానికి విచ్చేసిన నెలవల విజయశ్రీతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు శిరసన బేటి విజయభాస్కర్ రెడ్డికి పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెలవల విజయశ్రీ టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఏర్పాటు చేసిన పరిచయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో పాటు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. మండల ప్రజలు మీ బిడ్డగా చెల్లిగా ఆశీర్వదించి అండగా నిలవాలని కోరారు. నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మీ బిడ్డగా చెల్లిగా నన్ను ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మీరు విస్మరించద్దు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ సూలూరుపేట నియోజకవర్గంలో పెళ్లకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీని మరి విజయశ్రీకి ఇవ్వాలని చెప్పిన మీకు అందరికీ నేను మనవి చేస్తాను. మరి ఆ విధంగా మనం ఇప్పటి నుంచే ఇంకెన్నో రోజుల్లో, ఇంకా 45 రోజులే ఉన్నాయి. మనం గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని మీరు కలుసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఓట్లు అందించాలి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవి గ్రామాల్లో వివరిస్తే చాలు. ఈ అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించేదానికి ప్రజలు కూడా ముందుకు వస్తారని చెప్పిన కూడా మీకు మనం చేస్తాం. అభివృద్ధికి మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన కూడా. ఒకటి కాదు, రెండు కాదు, ఈ రాష్ట్రంలో ఎస్సీలు వంచిన వ్యక్తి. రాష్ట్రంలో ఎస్సీ సప్లానికి 24,000 కోట్ల రూపాయలు వస్తే వాటిని వివిధ పథకాలకి మళ్ళించి ఎస్సీల గొంతు కోసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన కూడా మనం చేస్తాం. అదేవిధంగా బీసీల కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడే కానీ ఒక్క రూపాయి కూడా బీసీ కార్పొరేషన్లకి కేటాయించిన దాఖలాలు లేవు. కార్పొరేషన్ల మీద అప్పులు తీసుకుని రకరకాల స్కీములకు ఉపయోగించాడే కానీ ఆ బీసీల యొక్క ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తాం. ఉదయగిరి ప్రాంత నాయకులు కార్యకర్తలు అండతో ఈ స్థాయికి ఎదిగానని చంద్రబాబు నెల్లూరు పర్యటన అనంతరం నిర్ణయం తీసుకుందామని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. గురువారం కలిగిరి బొల్లినేని క్యాంప్ కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలిగిరి మండల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 6 రోజుల క్రితం ఎవరినైతే ఇక్కడ ఉదయగిరిలో కొత్త అభ్యర్థిగా ప్రకటించారో దాని మీదనే నాయకులందరూ ఆవేదన చెందడంతో వారం రోజుల నుంచి నన్ను ఖచ్చితంగా మీరు నియోజకవర్గానికి రావాలి, మీకు చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పడంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 13 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో అనేక సేవల్ని అందించాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తూచా తప్పకుండా నేను ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కాకపోతే అభ్యర్థిని మార్చటం అనేది అది అధినాయకుడి ఇష్టం కాదంటే, కానీ ఉన్న అభ్యర్థిని 45 రోజుల ముందు కనీసం సమాచారం లేకుండా చేసిన విధానాన్ని మీద నేను ఆవేదపడుతున్నా. అందుకనే ఈ సమావేశం క్యాడర్ మొత్తం వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఏమేం చెప్తారో అవన్నీ తీసుకున్నాను. రేపు చంద్రబాబు నాయుడు గారిని టైం తీసుకొని కలిసి ఇక్కడ పరిస్థితులన్నీ ఆయన చెప్తాను. ఆయన
పునరాలోచించుకుంటారని చెప్పి నేను పూర్తి నాకు నమ్మకం ఉంది. ఏది ఏమైనా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఇక్కడ నేను క్యాడర్ని మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని ఆ రోజు చెప్పాలి. పల్నాడు జిల్లా దాచేపల్లిలో నాగులేరు ఎండిపోవడంతో ప్రజలు నీరు లేక బోర్లలో నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ రోజు స్థానిక గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి సమస్యను పల్నాడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో దాచేపల్లిలోని నాగులేరుని సందర్శించిన జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడారు. దాచేపల్లి పట్టణంలో భూగర్భ జలాలు మరి రాకపోవటం, తీవ్రంగా ఎండిపోవటం, తాగునీరికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత దాచేపల్లి పట్టణ వాసులు సుమారు 8-10 ట్యాంకర్లు పెట్టి ప్రతి 2 వార్డులకి నీళ్లు తోలుతున్న మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా భూగర్భ జలాలు పెరగాలంటే మనం నాగులేరులో నీళ్లు వదిలి ఎక్కడైతే అడ్డుకట్ట వేశారో అక్కడ వరకు నీళ్లు కొంచెం మనం ఆపుకోగలిగితే మళ్ళీ భూగర్భ జలాలు పెరిగి వానాకాలం వరకు ఎంతో కొంత వెసులుబాటు కలుగుతుంది. అందుకని కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ఇది చూడడానికి తీసుకొచ్చాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు కృష్ణా నీళ్లు వదిలినప్పుడు ఖచ్చితంగా ఈ నాగులేరులో కూడా నీళ్లు మనం అడ్డుకట్ట వేసిన వరకు ఆపుకోగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి. వచ్చే 2-3 నెలలు ప్రజలకి తాగునీటి అవసరాలకి నీళ్లు సమృద్ధిగా వీలైనంత వరకు అందించడానికి ప్రయత్నం ఉంటుందని తెలియజేస్తారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీడీపీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు, వైసీపీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు అన్నారు. బాపట్ల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు మాట్లాడుతూ, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరు గంజాయి అమ్ముతున్నారో ఆధారాలు ఉంటే వారి పేర్లు చెప్పి జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వు. ఏజీ బీటెక్ కాలేజ్ దగ్గర నుండి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు ఉంటే నిరూపించు అని అన్నారు. గంజాయి ముఠా చేసేది మీ నాయకులు. మీరు పెట్టిన కొన్ని యాచరీలకు పొల్యూషన్ వల్ల కొన్ని గ్రామాలు దెబ్బతిని పోతున్నాయి. మా ప్రభుత్వం మీద కానీ మా నాయకుల మీద కానీ ఆరోపణలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వేగేష్ నరేంద్ర వర్మ పదే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా బాపట్ల అనేది ఒక గంజాయి హబ్బుగా తయారైందని మన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఏదైతే మాట్లాడాడో దానికి కొనసాగింపుగా వేగేష్ నరేంద్ర వర్మ మాట్లాడాడు. కానీ అతను మాట్లాడిన దాంట్లో కొత్త ఏం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే బాపట్ల నియోజకవర్గం ఈరోజు అభివృద్ధి పరంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రోడ్ల విస్తరణ కానీ డెవలప్మెంట్ కానీ బాగా జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలకి విమర్శించడానికి ఏ అవకాశం లేదు. ఒక గంజాయి అనే దాన్ని అలాగే అవినీతి చేస్తున్నారు కోన రఘుపతి గారు అని ఒక పాయింట్ తీసుకుంటే ప్రజల్లోకి ఈజీగా వెళ్ళొచ్చాలనే ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు ఈరోజు వేగేష్ నరేంద్ర వర్మ ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా అతనికి దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కోన రఘుపతి గారు అంట తిరిగే నాయకులు కానీ ఎవరు గంజాయి అమ్ముతున్నారో పేర్లతో సహా బయట పెట్టే దమ్ము ధైర్యం ఉంటే మాత్రమే అతను ప్రెస్ మీట్ పెట్టి మా పైన గంజా ఆరోపణలు చేయాలి. అలా నిరూపించలేనప్పుడు గుడ్డగాల్చి మొహం వేయడం అనేది చాలా అపరిపక్వత రాజకీయం. బాపట్ల ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు నిజాయితీ ఏంది, ఎవరు ఎట్లా పైకి వచ్చారు అనేది బాపట్ల ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఏదో బాపట్ల ప్రజల మీద అందరూ కూడా గంజాయి తాగేవాళ్ళని ఒక ముద్ర వేయడానికి నీకు ఎలా మనసు ఒప్పుతుందో సమాధానం చెప్పాలని వేగేష్ వర్మకి మేము కోరుతున్నాం. మరొకసారి చెప్తాం, నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూఫ్తో సహా బయట పెట్టాలి, వాళ్ళ పేర్లు చెప్పాలి, అవసరమైతే ఎస్పీ గారికి కంప్లైంట్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ల వారీగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రా కదలిరా పర్యటనలో భాగంగా ఈ శనివారం మార్చి 2వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాచేపల్లి పట్టణంలోని నార్కట్పల్లి అద్దంకి హైవే రోడ్ పక్కన ఉన్న శ్రీ సాయి తిరుమల కోల్డ్ స్టోరేజ్ పక్కన ఉన్న ఖాళీ స్థలం నందు జరగబోతున్న రా కదలిరా బహిరంగ సభకు సంబంధించిన స్థల పరిశీలన చేసి కార్యక్రమ ఏర్పాటు
ఏర్పాట్లను గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పరిశీలించడం జరిగింది. మార్చి 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి దాచపల్లి మున్సిపాలిటీ పరిధిలో గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా భారీ బహిరంగ సభ ఇక్కడ జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిధిలో జరిగే ఈ సభలు రాష్ట్రమంతా కూడా చాలా విజయవంతం అవుతూ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల దుర్మార్గమైన ఒక రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రమంతా కూడా ఈరోజు అస్తవ్యస్తంగా తయారైపోయింది. అభివృద్ధికి దూరంగా కూడా 20 సంవత్సరాలు వెనక్కి నెట్టబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈరోజు కృష్ణార్జునులాగా రామలక్ష్మణులాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2 పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి 2 పార్టీల కలయికతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్యత్వమే మారిపోయి రేపు చాలా వన్ సైడ్గా కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మెజార్టీ రాబోతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పల్నాడులో గురజాల నియోజకవర్గంలో 2వ తారీఖు సభ జరగబోతూ ఉంది. గతంలో గురజాల నియోజకవర్గంలో ఏ సభ జరిగినా చాలా బ్రహ్మాండంగా జరిగింది. 2013 సెప్టెంబర్ 1 ఆత్మగౌరవ యాత్ర రోజు రాష్ట్ర విభజనప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాచపల్లి మండలం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి శుభసూచకంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు అదే సెంటిమెంటు ఈరోజు మరలా దాచపల్లి మండలంలోనే ఎన్నికలకు ముందు ఈ రా కదలిరా భారీ బహిరంగ సభను కూడా ఒక సెంటిమెంట్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు తనను, తన పార్టీని నమ్ముకోకుండా పవన్ కళ్యాణ్ ఓట్ల మీద ఆధారపడి గెలవాలని చూచే చవట దద్దమ్మ అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జెండా సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఒకరు జెండా వారు ఊపుకుంటున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసిన స్క్రిప్టును చదువుతూ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, మా వైఎస్ఆర్ పార్టీని, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులను తిట్టడం చేస్తున్నాడని, మరుసటి రోజు తాము పవన్ కళ్యాణ్ తిడితే పవన్ కళ్యాణ్ ఆయన సామాజిక వర్గాన్ని, జనసేన పార్టీ వారిని రెచ్చగొట్టి వారి ఓట్లు చంద్రబాబుకు పడే విధంగా కుటిల ప్రయత్నం చేస్తున్నాడని నాని అన్నారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశానని చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్ల గురించి తానే మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డిపై నింద వేస్తున్నారని, అది ఆయన విఘ్నతకి వదిలివేస్తున్నామని నాని అన్నారు. నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని చెప్పి పెట్టి ఈయన జెండా ఆయన, ఆయన జెండా ఈయన ఊపి, చంద్రబాబు నాయుడు అయితే వయసు వచ్చింది కానీ సిగ్గు శరం లేకుండా ప్రజలకు ఏం చేస్తానో చెప్పకుండా ఈ రాష్ట్రంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నా పాలన చూసి ఓటు వేయమని చెప్పి అడిగే దమ్ము లేకుండా చవట దద్దమ్మ, పనికిరానటువంటి వెధవ, ప్రజలను నమ్ముకోకుండా, పార్టీని నమ్ముకోకుండా, ఆయన్ని నమ్ముకోకుండా పవన్ కళ్యాణ్ నా మీద ఆధారపడి అతని ఓట్ బ్యాంక్తో గెలవాలన్నటువంటి ఒక చవట దద్దమ్మలాగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రసంగం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసినటువంటి స్క్రిప్ట్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తిడతాం, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా రెచ్చగొడతాం, ఆయన తెల్లారిపాటికి తిట్లు తినాలి, మేమందరం ఆయన్ని భయంకరంగా తిట్టాలి, ఆ తర్వాత ఆయన తిట్టారని చెప్పి ఆయన సామాజిక వర్గం, ఆయనకు ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మా మీద ద్వేషంతో
చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చాలా దారుణంగా మాట్లాడాడు. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 సీట్లు పోటీ చేసి ప్రజలను నమ్మి ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పి నేను మీకు మంచి చేశానని భావిస్తే కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా నాకు ఓటేయండి. అవినీతికి తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చదువుకున్న యువత ప్రపంచానికి చాటాలని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం తణుకు SCIM ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడారు. అమెరికాలో కొనుగోలు శక్తి తగ్గితే ఆ గవర్నమెంట్ పేదలకు డబ్బు కొట్టేస్తుంది అకౌంట్లో కొనుగోలు శక్తి పెరుగుతానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని రూపాయి తిన్నవ్వకుండా డబ్బులు కొడటం వల్ల మన ఆర్థిక పరిస్థితి బాగుంది, పేదరికం తగ్గిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎంత గొప్ప మీ మావయ్య, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చేస్తున్నాడు. ఈ నియోజకవర్గాన్నే చూసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. గత ప్రభుత్వంలో 680 కోట్లు ఖర్చు పెట్టారు, సేమ్ బడ్జెట్. అప్పుడెంత బడ్జెట్, ఇప్పుడంతే బడ్జెట్. కానీ ఇవాళ మీ మామయ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అంత గొప్పగా చేస్తున్న మీ మామయ్య రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా చాలా గొప్పగా ఆలోచన చేస్తున్నాడు. ఈ రాష్ట్ర పరిస్థితుల్ని మార్చడానికి బైజూస్ యాప్ అని చెప్పారు ఇందాక ప్రిన్సిపల్ గారు. బైజూస్ యాప్ అనే స్కూల్కి నెలకి 50,000 ఎక్స్ట్రా కట్టాలి. బైజూస్ అనే యాప్ ఉన్న స్కూల్కి ఫీజు కాకుండా 50,000 ఎక్కువ కట్టాలి. అటువంటిది ఇవాళ మన పేద పిల్లలందరికీ కూడా బైజూస్ యాప్ తీసుకొచ్చాడు మీ మావయ్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ బెస్ట్ విషెస్. ఈరోజు ఈ మంచి కార్యక్రమం మిస్ అవ్వకుండా మనందరినీ కలుసుకునే అవకాశం నాకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మీ జీవితాలు సుఖమయంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి పార్ట్నర్ రావాలి. ఆడవాళ్ళకు వచ్చే పార్ట్నర్ వంట చేసి బాగా మీకు పెట్టాలి. మగవాళ్ళకు వచ్చే అమ్మాయి బాగా ముట్టి జాగ్రత్తగా మా వాళ్ళని లైన్లో పెట్టాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న హనుమాన్ సినిమా సంగీత దర్శకుడు క్రోవిడి గౌరహరి తణుకు వాసి కావడం మనకు గర్వకారణమని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంత్రి కారుమూరిని కలిసిన సందర్భంగా గౌరహరిని వేద పండితుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడారు. తణుకులో పుట్టి, తణుకులో పెరిగి, తణుకులో చదువుకుని మరి సినిమా ఇండస్ట్రీస్లో మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తోటి ఆ సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ కన్నడలోను, తెలుగులోను 10-12 సినిమాలు చేసిన ఆయన పేరు అక్కడక్కడగా ఉన్న ఈ హనుమాన్ సినిమాతోటి ఆయన మొత్తం ప్యాన్ ఆఫ్ ఇండియాగా టోటల్గా పెద్ద ఎత్తున మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన గౌరవ హరి గారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. మన తణుకు, మన మనిషి, మన ఫ్యామిలీ మెంబర్గా మరి ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని ఆయన ఈరోజు సత్కరించి గౌరవించాలి మన తణుకు మనిషిగా అని చెప్పి నేను కోరుకుంటాను. ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, మంచి రాబోయే రోజుల ఆ హనుమాన్ ఆయనే అతనికి అండగా దండగా నిలబడి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నమస్కారం అండి. నా పేరు గౌరహరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కారుమూరి నాగేశ్వర గారు. ఎందుకంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను కలిసినప్పుడు ఒక ఫ్లైట్లో కూడా నాకు మీకేమైనా అవసరం అయితే కనుక నాకు చెప్పండి, నాకు ఫిలిం ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి, నేను మీకు సహాయం చేస్తాను అన్నప్పుడు ఆ రోజు అదే మాట, ఈ రోజు అదే మాట. నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఈ రూమ్లో చూస్తుంటే అందరికీ మీకు ఏమైనా అవసరం అయితే చెప్పండి, నేను సహాయం చేస్తా. అదే మాట నాకు అప్పుడు వినిపించింది, ఇప్పుడు వినిపించింది. ఆయన చేత ఇవాళ ఈ సత్కారం జరిగింది, చాలా సంతోషంగా ఉంది సార్. ఫిలింకి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అన్ని చేయడం జరిగిందండి.
అండ్ ప్రత్యేకించి మా టీం తరఫున కూడా సార్కి థ్యాంక్స్ చెప్పమని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఈ వేడుకలకి పర్మిషన్స్ ఇవ్వడం కానీ వీటన్నిటికి కూడా ఆయన ఎంతో సహకరించినందుకు మా ప్రశాంత్ బాబు గారు కానీ మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు కానీ అందరూ థ్యాంక్స్ చెప్పమని చెప్పారు సార్. ఆ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. తణుకు నేను 2010 వరకు ఇక్కడే ఉన్నానండి. ఈరోజు ఇక్కడ నాకు లెక్చరర్స్ కానీ మా టీచర్స్ కానీ మా రామ్ కుమార్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. నేను ఆర్ట్స్ కాలేజ్లోనే చదువున్నాను. నేను బీఎస్సీ డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయాను మ్యూజిక్ మీద ఉన్న ప్యాషన్తో. 2010లో నేను మ్యూజిక్ ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగిందండి. ఇట్స్ మీన్ లైక్ ఆల్మోస్ట్ 13 years. 13 yearsకి నేను ఒక బ్రేక్తో మళ్ళీ సొంత ఊరు రావడం చాలా సంతోషంగా ఉంది. 2010 నుంచి కూడా నేను కొన్ని ఫిల్మ్స్ చేస్తూనే ఉన్నాను. నా ఫస్ట్ ఫిల్మ్ నేను కన్నడలో చార్మినార్ అని చెప్పేసి చేస్తున్నాను. ఆ తర్వాత తెలుగులో కూడా నేను దాదాపుగా ఒక 10 నుంచి 15 ఫిల్మ్స్ దాకా చేస్తున్నాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియన్ లెవెల్లో అనే కంటే కూడా పాన్ వరల్డ్ లెవెల్లో మొత్తం అన్ని దేశాలు కూడా ఈ ఫిలిం మార్మోగడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఫస్ట్ టైం నాకు లైమ్ లైట్లోకి రావడం జరిగింది. నాకు జీవి మాట్లాడుతూ టీడీపీ జనసేన కలయికతో వైసీపీ ఊసలు కదిలిపోతున్నాయని అన్నారు. వైసీపీ నేతలు ఓడిపోతామనే నిర్ణయానికి వచ్చారని, అభ్యర్థులు చిక్కడం లేదని, ఓడిపోయే చోట బీసీలకు గెలిచే అవకాశాలు ఉన్న చోట తమ సామాజిక వర్గానికి చెందిన వారికి సీట్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, అరెస్టును ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. మార్చి 2 దాచేపల్లిలో రా కదలిరా కార్యక్రమం విజయవంతం చేయాలని, ఆ కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు భారీగా టీడీపీలో చేరుతున్నారన్నారు. పల్నాడు జిల్లాలోని 1 ఎంపీ స్థానం, 7 ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవనున్నారని జోష్యం చెప్పారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. టీడీపీ జనసేన కలయికతో తాడేపల్లి కోసాలు కదిలిపోతున్నాయి. ఈరోజు వైసీపీ నాయకులందరూ ఓడిపోవడం ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు వైసీపీ నాయకులకి నిద్ర కరువైంది. రాష్ట్రాలు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు దొరకని పరిస్థితి. అభ్యర్థులు ఎత్తుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళకి దొరికిన తీసుకొచ్చి పోటీ చేయించే పరిస్థితికి వచ్చేసారు. అందుకే నరసరావుపేట పార్లమెంటు కూడా 1,00,000 పైన తేడాతో ఓడిపోయేటువంటి వైసీపీ సీటు, ఎంపీ సీటు ఈరోజు ఉన్న పరిస్థితి. అలాంటి సీట్లో ఒక ఎంపీ అనిల్ కుమార్ని తీసుకొచ్చి ఒక బీసీని బలి చేస్తా ఉన్నారు. అక్కడ వదిలించుకోవడానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అంటే ఓడిపోయే చోట బీసీలకి ఎక్కడ నోటి గెలిచిందని ఆశ ఉంటే మాత్రం అక్కడ వెళ్ళి ఓసీలు పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాన్ని పెట్టుకుంటున్నారు. ఇది ఈరోజు రాష్ట్రం పరిస్థితి. తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి టీడీపీ జనసేన సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. లక్షలాది మంది బ్రహ్మరథం పెట్టారు. ఆ సభ చూస్తేనే అర్థమవుతుంది వైసీపీ వాళ్ళకి. వైసీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతాం. లక్షలాది మంది తాడేపల్లిగూడెం సభలో జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొని పెద్ద విజయవంతం చేశారు. రేపటి కోసం పాదయాత్ర సందర్భంగా ఆరుమిల్లి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇరగవరం మండలంలో ఉత్సాహంగా పాదయాత్ర జరుగుతుందని వెల్లడించారు. మహిళలు, పెద్దవారు, రైతులు, యువకులు తమ దగ్గరకు విస్తారంగా వస్తున్నారని వివరించారు. పెరిగిన ధరల గురించి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో రైతాంగం అష్ట కష్టాలు పడుతోందని వివరించారు. ధాన్యం పండించడం కన్నా అమ్ముకోవడానికే చాలా శ్రమ పడాల్సి వస్తోందని, ఇటువంటి ప్రభుత్వం తమకు వద్దంటూ రైతులు విన్నవించుకుంటున్నారు. అన్నదాతల్ని ఆదుకునేందుకు టీడీపీ, జనసేన పాటుపడతాయని ఆరిమిల్లి రాధాకృష్ణ వివరించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా 1 ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని గుర్తు చేశారు. 5 ఏళ్ల పాటు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మాట తప్పినా, మడమ తిప్పిన వ్యక్తే
జగన్ అని ఆరిమిల్లి రాధాకృష్ణ సూటిగా విమర్శించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ విజయవంతం కావడంతో తాడేపల్లి ప్యాలెస్లో గుబులు మొదలైందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని బట్టి రాగల కాలంలో మార్పు తథ్యమని అర్థమవుతోందని అన్నారు. జెండా సభలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ద్వారా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ప్రజలందరినీ కూడా కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను బలపరచమని వారందరినీ కూడా కోరటం అవుతుంది. అదేవిధంగా ఈ పాదయాత్రలో మాకు అనేక సమస్యలు, ముఖ్యంగా మహిళలు కానీ, రైతులు కానీ, యువత కానీ మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. యువతకైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా యువత అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఈరోజు యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాలని వారందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ, అలాగే గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలుకుతూ ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా మహాసభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి ఉమ్మడి సభ ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించింది. పూర్తిగా ఈరోజు విజయవంతమై జిల్లాలు కాకుండా అన్ని జిల్లాల నలుమూలల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి, అదేవిధంగా మన తణుకు నియోజకవర్గం నుంచి దాదాపు 20,000 మంది ఈ సభకి హాజరవడం కూడా రేపు రాబోయే మార్పుకి సంకేతమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ సభ విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఆ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిథిలమైపోతాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు నాశనమైపోతారని, స్థానిక ప్రజా ప్రతినిధులు అన్యాయమైపోతారని రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు. 12,918 గ్రామాలలో ప్రజలు 3,50,00,000 మంది తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని, అసమర్థులు, చేతకాని వాళ్లు అధికారంలో ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుందని అన్నారు. ఉమ్మడి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ మాట్లాడుతూ, ఎన్నాళ్లుగా పోరాటం చేస్తున్నా 16 సమస్యలు పరిష్కారం కాలేదని, గత 3 సంవత్సరాలుగా గ్రామాల్లో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని, 14-15 ఆర్థిక సంఘం నిధులు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిందని, సొంత పథకాలకు వాడుకున్నారని అన్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను పంచాయతీలో విలీనం చేయాలని గత 3 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసిన ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేక సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయారని, ఇది ప్రభుత్వ అసమర్థతని, అందువల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని తెలిపారు. 16 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలసలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు సమక్షంలో బీజేపీ నేతలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ విద్యావేత్త హనుమంతు, ఎండిదొర, పైల కృష్ణప్రసాద్, కవిటి సూరిబాబు, కంచరాన చిన్నబాబులతో పాటు మరో 10 మంది బీజేపీ నాయకులు మంత్రి సిదిరి అప్పలరాజు సమక్షంలో వైకాపాలో చేరారు. మంత్రి అప్పలరాజు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఎజెండా చేసుకుని ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలతో మమేకమవుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న పలు ప్రజాకర్షక పథకాలను చూసి బీజేపీని వీడి వైకాపాలో చేరినట్లు ఎండీ దొర, కృష్ణప్రసాద్లు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ ప్రథమ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన మొదటి ఏడాది విద్యార్థులతో పాటు వొకేషనల్ విద్యార్థులకు శుక్రవారం ఉదయం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 59 పరీక్షా కేంద్రాల్లో 44,179 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు అధికారులు తీసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దాచేపల్లిలో నాగులేరుని సందర్శించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 2న పల్నాడులో
రా కదలిరా బహిరంగ సభ. వైకాపాలో చేరిన బీజేపీ నేతలు. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.